నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఢిల్లీ పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు సంచలనంగా మారింది. ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా మారిన ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న భూగర్భ మదర్సాను పోలీసులు గుర్తించడం ఆందోళన రేకెత్తిస్తోంది. సాధారణ పౌర నిర్మాణాలకు భిన్నంగా ఆ మదర్సా గోడలను ఏకంగా 4 నుంచి 5 అడుగుల మందంతో నిర్మించడం చర్చనీయాంశమవుతోంది. ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా మారిన అల్ ఫతహ్ యూనివర్సిటీ. అల్ ఫతహ్ సమీపంలో భూగర్భంలో మదర్సా 5 అడుగుల మందంలో నిర్మాణం. 2019 నుంచి డాక్టర్లకు ఉగ్రవాదుల వల. ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా మారిన హర్యానాలోని అల్ ఫతహ్ యూనివర్సిటీ సమీపంలో అండర్ గ్రౌండ్ మదర్సాను గుర్తించడం అనుమానాలకు తావిస్తుంది. ఆ భూగర్భ మదర్సా గోడలు ఏకంగా 4 నుంచి 5 అడుగుల మందంతో అసాధారణంగా ఉండడం అనుమానాలకు మరింత పెంచుతుంది. ఆ మదర్సా ఇంకా నిర్మాణ దశలోనే ఉందని తెలుస్తోంది. మదర్సాలోని ఎక్కువ భాగం భూగర్భంలోనే ఉండగా కేవలం 3 అడుగుల నిర్మాణం మాత్రమే భూ ఉపరితలంపై ఉంది. సాధారణంగా పౌర నిర్మాణాలు గోడలను 9 ఇంచుల మందంతో నిర్మిస్తారు. కానీ ఈ మదర్సా గోడ 4 నుంచి 5 అడుగుల మందంతో ఉంది. మొత్తం 200 యార్డుల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణానికి వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఉగ్రవాది ముజమ్మిల్ గనై డబ్బు ఇస్తున్నట్లుగా గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్మాణాన్ని హర్యానా మత బోధకుడు మౌఖ్వీ ఇష్టియాక్ పేరుతో రిజిస్టర్ చేశారు. అల్ ఫతహ్ యూనివర్సిటీ సమీపంలోని మౌల్వీ ఇష్టియాక్ ఇంట్లోనే ఉగ్ర డాక్టర్లు తమ పేలుడు పదార్థాలను దాచుకున్నారు. అయితే ఎరువులు నిల్వ చేసుకుంటామని చెప్పి తన ఇంటిని అద్దెకు తీసుకున్నారని మౌల్వీ ఇష్టియాక్ చెబుతున్నారు. మరోవైపు నవంబర్ 10న ఎర్రకోట వద్ద బాంబు దాడితో వెలుగులోకి వచ్చిన వైట్ కలర్ ఉగ్ర నెట్వర్క్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వైద్యుల్లో ఉగ్రవాద భావాజాలం 2019 నాటికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వేదికగా పురుడు పోసుకుందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. సమాంతర ఉగ్రవాదంలో మార్పు వచ్చిందని పాకిస్తాన్ ఇతర దేశాల్లోని ఉగ్ర హ్యాండర్లు డిజిటల్ మార్గాలలో విద్యావంతులను ఎంపిక చేసుకుని ఉగ్ర భావాజాలం నింపుతున్నారని దర్యాప్తులో తేలింది. సీమాంతర ఉగ్రవాదంలో మార్పు వచ్చిందని పాకిస్తాన్ ఇతర దేశాల్లోని ఉగ్ర హ్యాండర్లు డిజిటల్ మార్గాల్లో విద్యావంతులను ఎంపిక చేసుకుని ఉగ్ర భావజాలం నింపుతున్నారని దర్యాప్తులో తేలింది. ఉగ్ర డాక్టర్లు ముజమ్మిల్ గనై, అదిల్ రాధల్, ముజఫర్ రాధల్, ఉమర్ నబీ వంటి వారు ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చురుకుగా ఉన్నప్పుడు ఉకాసా, ఫైజార్, హష్మీ అనేటువంటి ఉగ్ర హ్యాండళ్లను వారు గుర్తించారు. ఉగ్ర డాక్టర్లు ముజమ్మిల్ గనై, అదిల్ రాధల్, ముజఫర్ రాధల్, ఉమర్ నబీ వంటి వారు ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చురుకుగా ఉన్నప్పుడు ఉగ్ర హ్యాండళ్లు వారిని గుర్తించాయి. ఆ తర్వాత వారిని సంప్రదించి టెలిగ్రామ్, మాస్టోడాన్ వంటి యాపుల్లో గ్రూపుల్లో చేర్చి బ్రెయిన్ వాషింగ్ చేయడం ప్రారంభించారు. ఏఐ విద్వేషాలతో ద్వేషాన్ని నింపారని సమాచారం. మొదట్లో సిరియా లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి ఘర్షణ ప్రాంతాల్లో ఉగ్ర గ్రూపుల్లో చేరాలని ఈ వైద్యులు భావించారని తెలిసిందే. కానీ హ్యాండర్లు వారిని భారత్లోనే ఉండి అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడాలని కోరినట్లుగా స్పష్టమైంది. మరోవైపు ఉగ్రవాదులు పేలుడు పదార్థాల తయారీని యూట్యూబ్లో చూసి కొంత నేర్చుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ బాంబు దాడి కేసులో అదుపులోకి తీసుకున్న హర్యానా మత బోధకుడు మౌల్వీ ప్రవర్తన ఆసక్తికరంగా మారింది. అల్ ఫతహ్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న మౌల్వీ ఇంట్లోనే ఉగ్రవాదులు భారీగా దాచిన పేలుడు పదార్థాలను తొలిసారి పోలీసులు గుర్తించారు. మౌల్వీ విచారణలో అధికారులకు చెప్పినటువంటి విషయాలు ఆసక్తికరంగా మారాయి. గనై, ఉమర్లు మొదట తనను సంప్రదించి ఎరువులను నిల్వ చేసుకునేందుకు గదిని అద్దెకు అడిగారని వివరించారు. నెలకు 2500 రూపాయలు చెల్లించాలని చెబితే వారు అంగీకరించారని ఇష్టియాక్ వివరించారు. 6 నెలలుగా వారు అద్దె చెల్లించలేదని, తనకు ఆ డబ్బును ఇప్పించాలని దర్యాప్తు అధికారులనే ఇష్టియాక్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను పేదవాడినని, 4 పిల్లలున్నారని, దయచేసి డబ్బులు ఇప్పించాలని బతిమిలాడుకున్నాడు. ఇంత తీవ్రమైన కేసు గురించి ఆలోచించకుండా ఇష్తియాక్ డబ్బుల గురించి మాట్లాడటంతో దర్యాప్తు అధికారులు అవాక్కయ్యారు.
అతని రాష్ట్ర పోలీసులకు అప్పగించారు.